ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీనివాస్ గౌడ్ అన్న, నరసింహ శ్రీనివాస్ గౌడ్, జాజిరెడ్డిగూడెం. హ్మ్. ఎంపీటీసీ మా మిస్సెస్ ఎంపీటీసీ నాగమ్మ. ఓకే. నేను మండల బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని. హ్మ్. సో, ఇప్పుడు మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడిండు. అవును. ఎట్లా చూస్తారు దీన్ని? ఏంటసలు? అది అనవసరంగా మాట్లాడినా రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడడం అంటే మందల సామెల్ చాలా తప్పది. హ్మ్. ఎమ్మటే బహిరంగ క్షమాపణ చెప్పాలి మందల సామెల్ గారు. హ్మ్. టికెట్ ఇచ్చి నువ్వు యాన్నో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నోని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి హ్మ్. టికెట్ ఇచ్చి నేను గెలిపించి ప్రచారానికి వస్తే ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారిని వ్యతిరేకించడం అంటే చాలా హ్మ్. తప్పు విషయంగా భావిస్తున్నాం అన్న మేము. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ లేకుండానే నేను గెలిచినా, నాకెవ్వరు సపోర్ట్ చేయలేదు అని చెప్పి మాట్లాడిండు కదా! జరిగిందా వాస్తవం అది? అది తప్పన్నా. మాకు రాజగోపాల్ రెడ్డి గారు, రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అప్పుడు ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు కాలేదు. అప్పుడు ఎలక్షన్‌లో ప్రచారంలో భాగంగా ఈయన అందరూ కష్టపడి తిరిగితేనే ఇయాల కాంగ్రెస్ పార్టీకి ఇన్ని ఓట్లు వచ్చినాయి. మందుల సామెల్ గారు గెలవడానికి కారణం రాజగోపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి గారన్న. ఓకే. మరెందుకు ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సొచ్చింది? నా సొంతంగా నేను గెలిచిన, దండోరాలు మోగుతాయి, డప్పులు మోగుతాయి. ఈ మాటలు ఎందుకొచ్చినాయి? ఆయన అనవసరంగా మాట్లాడుతున్నా ఇలాంటి విషయాలను కప్పిపుచ్చుకోవడానికి చేసిన అవినీతి అక్రమాలు చాలా ఉన్నాయి. హ్మ్. ఈయన చేసినాటికి అవుట్ సోర్సింగ్ జాబులు అని చెప్పి సొంత అల్లునికి అవుట్ సోర్సింగ్ జాబులు ఇవ్వడము, ఈ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలని ఒక 40 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలను పక్కదోవ పట్టించడం, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కోవట్లను ఎమ్మటేసుకుని తిరిగి వాళ్ళకే మండల పార్టీ అధ్యక్షులు ఇవ్వడం, ఇలా అంటే చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేక గుణాలు ఎక్కువైనాయన్న. కంపల్సరీ మందల సామెల్ది వ్యతిరేకత చాలా ఉందన్న. మందల సామెల మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మందల సామెలు చేసే తప్పుడు వ్యాఖ్యలను ఎమ్మటే ఖండిస్తున్నాం అన్న. ఏం అవినీతి ఆరోపణలు ఉన్నాయి మందుల సామల మీద? చాలా ఉన్నాయన్న. ఉసుక నడవని తట్టెడు ఉసుక నడవని అన్నాడు. ఒక్కొక్క బ్రిడ్జి కింద 100 లారీలు ఉసుక లారీలు నడుస్తున్నాయి. అక్కడ నడుస్తున్నాయి. వైన్ షాపుల మీద అదే బదనాం ఆయనదే. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ జాబులు అన్నారు, ఎస్ఆర్ఎస్పి కెనాల్ మీద జాబులు అన్నారు. ఒక్కొక్క జాబ్ ఇచ్చినోడికి 1,50,000, 1,60,000 రూపాయలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా కష్టపడ్డ కార్యకర్త దగ్గర కూడా డబ్బులు తీసుకుని అవుట్ సోర్సింగ్ జాబులు ఇచ్చారు ఇవాళ. అది కలెక్టర్ గారి విషయం తెలిసి అది బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. డబ్బులు తీసుకున్నారు మందుల సామేలే. మందుల సామెల అల్లుడు కాంట్రాక్టర్, ఆయన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జాబ్ కాంట్రాక్టర్ మాట్లాడుకుంది అల్లుడికి కానీ వేరే సామాన్యకి ఇవ్వలేదు కదా. దళితులం అని చెప్తుండు. 9 మంది మండల పార్టీ అధ్యక్షులు ఒక దళితునికి ఇచ్చిండా? ఒక దళితుని పదవుల గురించి మండల పార్టీ అధ్యక్ష పదవులు ఒక దళితునికి ఇచ్చిండా? దళితునికి ఇవ్వలేదు కదా. మొత్తం ఉన్న రెడ్లని కోవట్లనే వేసుకొచ్చుకుని ఎమ్మటి తిరుగుతుంటున్నా. వైన్స్లల్లా ఏదో వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయా? నిజమే ఆరోపణలు ఉన్నాయన్న, మనం చూడలేదు. ఆరోపణలు వాస్తవం అని తెలియదు. అక్కడ మూతుకూరు లేకుండా వాస్తవం అని తెలిసింది కానీ మనం వినలేదు అన్నది. ఈ ఇసుక గురించి ఏంది? గతంలో ఇప్పుడు ఇసుక దందా జరిగిందని చెప్పి ఎమ్మెల్యేని మార్చుకుర్రు అందరూ మీ కాన్స్టిట్యున్సీ ప్రజలు. ఇప్పుడు ఇసుక దందా నడుస్తుందా? సామేల్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఉసుక దందా నడుస్తూనే ఉంది. ఓన్లీ ఆయన ఉండే చుట్టుపక్కల ఊర్లలోనే చెక్ డ్యాములు కట్టించుకుంటానా. కత్తిమ జాజిరెడ్డి కూడా ముంగమర్తి కానీ ఉసుక లారీలు విపరీతంగా నడుస్తున్నాయి. ఒక్కొక్క ఊరి కింద జాజిరెడ్డి కూడా ఊరి కింద 5-4 ఉసుక ర్యాంపులు స్టార్ట్ అయినాయి అన్న. అవతల వంగమర్తిలో కూడా 4-3 ఉసుక ర్యాంపులు స్టార్ట్ అయినాయి. అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. లారీలు 100 లారీలు పోతూనే ఉన్నాయి. అవి ఆన్లైన్ లో పోతున్నాయి అని చెప్పంటారు అన్న. ఉసుక లారీలు నడుస్తూనే ఉన్నాయి అన్న. మీరు కాంగ్రెస్ పార్టీ కండ వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీదనే మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవునన్నా, ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా మాట్లాడడం కారణం ఏంటంటే గెలిచిన తర్వాత టీఆర్ఎస్ కోవట్లు వచ్చిన తర్వాత పార్టీని మొత్తం భ్రష్టు పట్టించారు. ఆ కోవట్లు చెప్పినట్టే నడుస్తున్నాడన్న. ఆ నడుచడం బట్టే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టపడే కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు 40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళం ఇవాళ రోడ్ల పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చిండు. అట్లాంటి పరిస్థితి అన్న. ఇప్పుడు ఆయన ఒక్కడే స్వతహాగా గెలిచిండా? రాజగోపాల్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండా? ఆయన ఒక్కడేట గెలుస్తారన్న. రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి వచ్చిండు, దామోదర్ రెడ్డి గారు ప్రచారానికి వచ్చారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతగా తీసుకుంటూ తిరుమల నైట్ హాల్ట్ చేసిండు, ప్రచారానికి తిరిగిండు, డోర్ టూర్ తిరిగిండు. ఇప్పుడున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అవుట్ అండ్ రెడ్డిగా తిరిగి కష్టపడి గెలిపిస్తేనే గెలిచిరన్న. రాజగోపాల్ రెడ్డి లేకుంటే ఈయన గెలిచేది కాదు, దామోదర్ రెడ్డి లేకుంటే ఈయన గెలిచేది కాదు, ఎంపీ ఇప్పుడున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి లేకుంటే మందల సామెలు గెలిచేదే కాదు. దళితుల దాంట్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారన్న. దళిత దాంట్లో కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు దళితుల దాంట్లో. ఇవాళ బయట కులాలన్నా పార్టీ మారేటోళ్ళు వచ్చేటోళ్ళు ఉన్నారు కానీ దళితుల దాంట్లో చాలా వేల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అట్నే ఉన్నారన్న. కుటుంబాలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి దళితుల దాంట్లో. మీరు అందరు ఇప్పుడు గ్యాదర్ అయ్యారు. ఏం చేద్దామని ప్లాన్ ఏంది అసలు? ఎందుకు లేదన్న, రాజగోపాల్ రెడ్డి గారి మీద మొన్న మీటింగ్ పెట్టి రాజగోపాల్ రెడ్డి గారిని వీళ్ళు వ్యతిరేకించడం, మునుగోడు అది ఇది అని మాట్లాడడం, మనకు మళ్ళీ ఎంపీ మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద, మంత్రి గారి మీద మెంటల్ మాట్లాడదాని మీద
దాని వ్యతిరేకంగా అలాంటి తప్పులు చేయకూడదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్న. సామేల్ అన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేనా? ఎందుకంటే మెంటల్ ఖరాబ్ అయిందంటుంది మంత్రి. మంత్రి ఎవరు? మరి భయాబ్దుగా ఉన్నానన్న. కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది, ఎమ్మెల్యే నవ్వుపడతా అన్నది, ప్రోటోకాల్ తెలియదా అని మాట్లాడింది. మరి అదే ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా నేను, ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ తెలియదా? ఒక జాజిగూడ మండలానికి వచ్చేటప్పుడు డిసిసి ఉపాధ్యక్షులు యోగానందాచార్యులు ఉంటాడు, ఒక మండల పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, అక్కడ స్థానికంగా ఉండబడిన ఎంపీటీసీలు ఉంటాడు, సర్పంచులు ఉంటాడు. ఆయనకు ప్రోటోకాల్ తెలియదు. ఆ ఊర్లకు ఎమ్మెల్యేకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, మంత్రికి ఒక ప్రోటోకాల్ ఉంటుందా? ఎమ్మెల్యే వచ్చాడు, ఆ ఊర్లో స్థానికంగా వచ్చినప్పుడు ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, ఒక ఉప సర్పంచ్ ఉంటాడు, ఒక స్థానికంగా ఉండబడిన ఎంపీటీసీ ఉంటాడు అని చెప్పి రావాలన్నా వద్దండి? ఆయన కూడా ప్రోటోకాల్ వర్తించాలి కదా. నీకు ఏదో కోవట్లు ఉన్న వాళ్ళని కోవట్లను తీసుకొని ఊర్లో పంట పోతుంటే అక్కడ ఉన్న ఊరికి వస్తే పలానా ఊరు కాసర్లపాడు ఉందండి, అక్కడ సర్పంచ్ ఉన్నాడు, ఆయనకే తెలియదు ఎమ్మెల్యే ఆడికి వచ్చేది. ఆయన ప్రోటోకాల్ పాటించాలి కండి. ఈయన ప్రోటోకాల్ సక్రమంగా పాటించి అవతల మంత్రి గారిని విమర్శించాలి. ఈయనకే ప్రోటోకాల్ లేదు కదా. ఆయన ప్రోటోకాల్ గురించి మాట్లాడడానికి అధికారం లేదు. దత్తప్పగూడెంలో ఎలుగు యాదయ్య అనే ఇంట్లో కార్యక్రమం జరిగింది. కొడుకు చనిపోయిండు, బిడ్డ ఒక సంవత్సరం క్రితం సూసైడ్ చేసుకుంది. ఇద్దరే పిల్లలు, పాపము ఇద్దరు పిల్లలు సంవత్సరం క్రితం చనిపోతే వాళ్ళ నుంచి మందలిచ్చే పరిస్థితి లేదు నీకు. అవతల రాజగోపాల్ రెడ్డి కుటుంబం వచ్చి మందలిస్తే వాళ్ళని వ్యతిరేకించడం అంటే సమంజసం కాదు. రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ అని ఇస్తారా సామేల్? అసలు టికెటే కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ఇంటికాడ ఉండే టికెటే, ఇక పార్టీ టికెట్ వచ్చేది కాదు ఆయనకు. ఆయన ఇంటికాడ ఉండడానికే టికెట్ కన్ఫర్మ్ అయింది, పార్టీ టికెట్ కాదు ఆయనకి. ఇంటికాడ ఉండడానికే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇక మొత్తానికి టికెట్ రాదు, ఏదో వచ్చినా గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము గెలిపించిన వాళ్ళమే మేము ఒక్కొక్కరు డబ్బులు ఎదురుగా ఖర్చు పెట్టుకుని, చందాలు లేచి ఖర్చులు పెట్టుకొని, మాకు 2 సార్లు ఎమ్మెల్యే లేడు, మేము చాలా ఇబ్బందులు పడ్డాం. మందల సామీలు పక్కన ధర్మారం కదా, మన సొంత ఊడు కదా. సార్ రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పిండు కదా, దామోదర్ సార్ చెప్పిండు కదా, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళందరూ చెప్పారు కదా, కష్టపడి గెలిపించుకుందాం, మనోడు మనబడి ఉంటాడు, పెద్ద మనిషి కదా అని అనుకున్నాం. కానీ మమ్మల్ని మోస్తారని మాకు తెలియదు విషయం 100%. ఇలా టికెట్ ఇచ్చిన మన దాకా గ్రామాలలో మీరు ఓట్లు ఇచ్చిరా అన్నాడు, మళ్ళీ గెలిపించే పరిస్థితి లేదు. ఇక అమ్మ తోడన్న ధర్మంగా చెప్తున్నాం. మళ్ళీ మాత్రం మందల సామలు టికెట్ అయ్యాం, గెలవడిగా రాడిగా అయిపోయింది. ఇక ఇప్పుడు రాజీనామా చేసి గెలిస్తే గెలవని చెప్పని చూస్తాం. కాంగ్రెస్ పార్టీ పక్కకు ఉంటది, ఆయన ఓట్లు ఓట్లేస్తారు ఏమని చెప్పండి. బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారు కదా, ఆ బీఆర్ఎస్ కోవట్లని ఓట్లేసి గెలిపించమనండి. 9 మండలాల అధ్యక్షులను నియమించుకుంటారు కదా, 9 మండల పార్టీ అధ్యక్షులని ఓట్లేసి గెలిపించుకోమనండి. మీ రాజకీయం వదిలిపెట్టుకొని సప్పండుకుంటాం. సరే, మీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? 100% తప్పన్న. అది అట్లా మాట్లాడడం చాలా తప్పు, అలా మాట్లాడకూడదు. సో అది మరి తెలిసి మాట్లాడుతుండా తెలియక మాట్లాడుతుండా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఎలక్షన్ బిఫోర్ ఒకసారి ఆయన మాట్లాడిన ఒకసారి ఇంటే బెటర్ ఏమో. మన తొలివెరుగు రఘు గారు వచ్చేప్పుడు ఒకసారి ఇంటర్వ్యూ చేసి ఉంటాను. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయా? వైరల్ చూస్తారు అది జనాలకు అర్థమైపోతుంది కదా. సో అది కాంటెంట్ అంటే ఒక బ్రాండ్, వాళ్ళు ఎక్కడ ఆపదున్నా ఎవరైనా ఏం చూడరు, 100% వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. సో అలాంటి వాళ్ళతోటి నువ్వు ఇట్లా మాట్లాడడం, ఇచ్చినప్పుడుగా మాట్లాడడం, కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బెటర్ ఏమో అని ఆలోచన. రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ లేనిదే సామేల్ గెలిచిండా అది చెప్పు. అది తప్ప అది ఆయనే చెప్తున్నాడు కదా ఒక వీడియోలో. ఆయన ఏం చెప్తున్నాడు, కోమటిరెడ్డి గారు తిరుపతిలో ఉన్నారు, మెట్ల మీద ఉన్నప్పుడు నేను ఫోన్ చేసినాను, 100% గెలుస్తున్నావు సామేల్ అని చెప్పిండు. మరి అదే వాయిస్ ఇప్పుడు బయట వినపడుతుంది కదా, నువ్వే చెప్తున్నావు కదా. మళ్ళీ ఈ రోజు ఇట్లా ఈ బురద జరగడం కాకపోతే ఏంటిది? అది తప్పు కదన్నా. ఇప్పుడు జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు అంటే గొడవ పెట్టి మాటలు అనేస్తున్నావు, దళితులు అంటున్నావు. మరి దళితులు ముందు ఎందుకు నెడుతున్నావు? అట్లా నువ్వు మాట్లాడడం నీవంతే, మరి మాకు దళితులు సపోర్ట్ అంటున్నావు. అది తప్పు కదా మాట్లాడడం అట్లా.